హాయ్. సుహా వాళ్ళమ్మ పెళ్లి చూపులకి వెళ్తూ సుహాతో ఇలా అనిందంట. మనం ఇల్లు అద్దెకిద్దాం అనుకుంటున్నాం కదా! ఎలాంటి వాళ్ళకి అద్దెకిస్తే బావుంటుంది అని. సో, సుహా వెంటనే వాళ్ళ అమ్మతో ఇలా అనిందంట. అమ్మ మనం ఇల్లు అద్దెకివ్వాలి అంటే వాళ్ళు రెంట్ పే చేయగలగాలి కదా! సో, ఉద్యోగం చేసే వాళ్ళైతే బెటర్ అమ్మా. ఎందుకంటే మనకి రెంట్ ఇన్ టైంకి పే చేస్తారు వాళ్ళు. అలాగే ఫ్యామిలీ టైప్ అయితే బెటర్. ఎందుకంటే ఇంట్లో చెత్త అదంతా పోసేయకుండా బాగా మెయింటైన్ చేస్తారు. ఇంకా మన అభిరుచులు కలిసిన వాళ్ళైతే కొంచెం బెటర్. అంటే మనం వెజ్ కదా! వాళ్ళు కూడా వెజ్ అయితే బెటర్. సో, నాన్ వెజ్ అయినా పర్లేదు, అది ఆప్షన్ అనుకో. అయినా అమ్మ, ఇప్పుడు మనం పెళ్లి చూపులకి వెళ్తున్నాం కదా! ఇప్పుడెందుకు ఇదంతా నువ్వు నన్ను అడుగుతున్నావు అని చెప్పి. అప్పుడు సుహా వాళ్ళమ్మ ఇలా చెప్పింది సుహాతోని. ఇప్పుడు నువ్వు ఒక మనిషిని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నావు. నీ ఇంటిని, నీ మనసుని నువ్వు రెంట్‌కి ఇచ్చినట్టే. వాళ్ళే నీ సర్వస్వం అని అనుకోవాల్సిన అవసరం లేదు. నీ రెంట్ తాలూకా వాళ్ళు నీకు రెంట్ కట్టిన రోజులే నీ మనసులో వాళ్ళు ఉండొచ్చు. నువ్వు ఇందాక అన్నావు కదా, చెత్త అదంతా పడేయొద్దు, నీట్‌గా మెయింటైన్ చేయాలి అని చెప్పి. ఆ చెత్త అదంతా అంటే ఏంటో తెలుసా? వాళ్ళకి ఉన్న ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు అవన్నీ నీ పైన డంప్ చేయకూడదు. అభిరుచులు కలిసి ఉండాలి అని అన్నావు కదా! అభిరుచులు అంటే ఏంటో తెలుసా? నీ పైన లవ్, కేరింగ్, ఎఫెక్షన్ చూపించగలగాలి. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే నీకు తోడుండగలగాలి. ఇంకా రెంట్ అంటావా? రెంట్ అంటే ఏంటి తెలుసా? నీకు వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్. సో, ఇలాంటి వాళ్ళని నువ్వు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో, వాళ్ళు నీకు రెంట్ కట్టేంత వరకే నీ మనసులో వాళ్ళు ఉంటారు. చిన్న స్టోరీ బాగుందా?